ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశం మన జీవితాన్ని స్థిరపరిచే 7 స్తంభాలు. ప్రియులారా, మానవ జీవితం యాదృచ్ఛికంగా సాగిపోవటానికై ఏర్పరచబడినది కాదు. దేవుడు ప్రతి మనిషిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు. మన జీవితం దేవుని చిత్తాన్ని నెరవేర్చి విజయ పథంలో పయనించాలంటే 7 విషయాలను మనము కలిగి ఉండాలి. ఆ 7 విషయాలను 7 స్తంభాలుగా ఈ వీడియోలో మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటి స్తంభం, దేవునితో నీకున్న సంబంధము బలముగా ఉండాలి. ప్రియులారా, మన జీవితానికి పునాది దేవునితో ఉన్న సంబంధం. మనిషి ఎంత చదివినా, ఎంత సంపాదించినా దేవునితో తనకు గల సంబంధం బలహీనమైతే అతడు లోపల ఖాళీగా ఉంటాడు. దేవునితో తనకున్న బంధం బలంగా ఉంటే అతని జీవితం స్థిరపరచబడుతుంది. దావీదు దేవునితో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు గనుకనే అతడు రాజుగా విజయం సాధించాడు. అతడు దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తి. 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. అలాగే మత్తయి సువార్త 6:33 వచనంలో మన ప్రభువు, మొదట దేవుని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు లభించును అని చెప్తారు. గనుక దేవునితో మనకున్న సంబంధం బలంగా ఉంటే మన జీవితం స్థిరపరచబడుతుంది. రెండవదిగా, మన ఆరోగ్యము బాగున్నప్పుడే మన జీవితం స్థిరపరచబడుతుంది. ప్రియులారా, మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయం. అలాంటి ఆలయాన్ని మనము ఆరోగ్యముగా ఉంచుకోవాలి. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే జీవితమే కష్టమవుతుంది. నేటి కాలంలో అనేక మంది సంపాదన కొరకు ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు. తర్వాత ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోవటానికి వారు సంపాదించినదంతా ఖర్చు చేస్తూ ఉన్నారు. గనుక ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకై సరి అయిన ఆహారము, విశ్రాంతి అవసరము. గనుక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడు జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు దెబ్బలు తిన్న కారణము మన శరీర ఆరోగ్యము కొరకు. అందుకే యెషయా భక్తుడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటాడు. గనుక మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడు మీ జీవితం కూడా స్థిరపరచబడుతుంది. మూడవదిగా, మన కుటుంబము సరిగా ఉంటే మన జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. భార్య లేక భర్త, పిల్లలు, ఇవి దేవుని వరాలు. ప్రపంచాన్ని గెలిచిన ఇంట్లో శాంతి లేకపోతే మనిషి విజయవంతుడు కాడు, మనిషికి మనశ్శాంతి ఉండదు. గనుక ప్రతి కుటుంబంలో పరస్పర ప్రేమ, పరస్పర నమ్మకం ఉండాలి. అలాగే పిల్లలను కూడా సరి అయిన రీతిలో పెంచాలి. యెహోషువ గ్రంథం 24:15లో యెహోషువ ఇలాగు సాక్ష్యం చెప్తాడు, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించెదము అని. గనుక కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 4వదిగా, సంఘ కార్యక్రమాల్లో నమ్మకముగా ఉండటం. ప్రియులారా, దేవుడు మనలను నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మనమందరము దేవుని సేవ చేయకపోయినా దేవుని కొరకు నమ్మకముగా ఉండగలం. దేవుని ఆజ్ఞలను పాటించుటలో నమ్మకముగా ఉంటూ, దేవునిని గూర్చి సాక్ష్యం ఇచ్చుటలో నమ్మకముగా ఉంటూ, సంఘ కార్యక్రమాల్లో నమ్మకముగా ఉన్నప్పుడు అది మన జీవిత అభివృద్ధికి కారణమవుతుంది. ఉదాహరణకి, నెహెమ్యా ఒక ఉద్యోగస్తుడైనప్పటికీ అతడు దేవుని పని చేయటానికి ఉద్యోగమునకు సెలవు పెట్టి యెరూషలేము యొక్క గుమ్మములను బాగు చేయించి నిలవబెట్టించాడు. తద్వారా అతడు యెరూషలేమునకే గవర్నర్ అయ్యాడు. అతని జీవితం ఎంతగానో ఆశీర్వదించబడింది. గనుక సంఘ కార్యక్రమాల్లో మీరు నమ్మకంగా ఉండినప్పుడు మీ జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయాన్ని దేవుడు మీకు ఇస్తాడు. 5వదిగా, మీ ఆదాయము బాగున్నప్పుడు మీ జీవితం స్థిరంగా ఉంటుంది. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. అనగా అబ్రాహాము వెండి బంగారముల చేత ఆశీర్వదించబడి దాసదాసీలతో దీవించబడ్డాడు. తద్వారా అతడు తనకు కలిగిన దాసుల ద్వారా లోతును విడిపించగలిగాడు. అలాగే దేవుని కొరకు
బలిపీఠాలు కట్టి ప్రభువు కొరకు నమ్మకంగా జీవించాడు. దేవుడు మనందరికీ భాగ్యము సంపాదించుకొనుటకై శక్తిని ఇస్తానని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనములో ప్రభు సెలవిస్తాడు. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. దేవుడు మనకిచ్చే సామర్థ్యము భాగ్యము సంపాదించుకొనుటకట. అనగా మనందరము భాగ్యము సంపాదించాలనేది దేవుడి చిత్తము గనుక మనందరము నిర్దిష్టమైన ఆదాయాన్ని కలిగి ఉన్నప్పుడే మన జీవితము స్థిరపరచబడుతుంది. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని సొలొమోను చెప్తాడు. 6వదిగా మీ వారసత్వము మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. వారసత్వము లేని విజయము కాదు అంటారు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత మన పనిని, మన పరిచర్యను, లేక మనం చేస్తున్న వ్యాపారాన్ని మన వారసులు కొనసాగించినప్పుడే మనము ఈ లోకములో విజయము సాధించినట్లుగా లెక్కించబడతాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అని వ్రాయబడి ఉంటుంది. గనుక మనము సుఖముగా ఉండటం కాదు, మన పిల్లలు సుఖంగా ఉండాలి. మనము భక్తులుగా ఉండటం కాదు, మన పిల్లలు భక్తులుగా ఉండాలి. మనము పరిచర్య చేయటం కాదు, మన పిల్లలు కూడా పరిచర్య చేయాలి. ఈ వారసత్వము మన జీవితాన్ని స్థిరపరుస్తుంది. 7వదిగా మన నిత్యత్వము మనలను స్థిరపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. అనగా నిత్యత్వములో అతడు పొందబోయే బహుమానాన్ని గురించి అతడు తిమోతికి రాశాడు. గనుక నిత్యత్వంలో మనకు చోటు సంపాదించుకోకపోతే మన జీవితము స్థిరపడినట్లు కాదు. గనుక మన జీవితపు స్థిరత్వానికి ఉండవలసిన 7వ స్తంభము నిత్యత్వాన్ని గురించినటువంటి నిశ్చయత. కావున మనందరము పరలోక బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో పనిచేయాలి. ఈ భూమిపై మనం చేసే ప్రతి పని నిత్యత్వములో ఫలాన్నిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు నిత్యత్వములో దేవునితో ఉంటావా? నిత్యత్వములో దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని కొనియాడబడతావా? అలాగూ మనము జీవించినప్పుడు ఈ లోకములో మన జీవితం కూడా స్థిరపరచబడుతుంది. కనుక మన జీవితము స్థిరంగా ఉండాలంటే దేవునితో సంబంధం సరిగా ఉండాలి, మీ ఆరోగ్యం సరిగా ఉండాలి, మీ కుటుంబముతో మీ రిలేషన్ బాగుండాలి. అలాగే దేవుని యొక్క సంఘములో నీవు నమ్మకస్తుడిగా ఉండాలి, నీకు సరి అయిన ఆదాయం ఉండాలి, నీవు చేస్తున్న పనిని నీ పిల్లలు తరువాత చేయాలి. చివరిగా నీవు నిత్యత్వంలో క్రీస్తుతో ఉండాలి. ఈ 7 విషయాలు మీ జీవితంలో ఉన్నప్పుడే మీరు మీ జీవితంలో స్థిరపరచబడగలరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము మా జీవితంలో స్థిరపడుటకు కావలసిన 7 స్తంభాలను గురించి మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ ఈ 7 విషయాలను వారి జీవితంలో కలిగి ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.